వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా కూడా బీసీల చుట్టే తిరుగుతుంది. కులగణన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా కులగణన తర్వాత లెక్కలన్నీ తేలుతాయి, అన్ని సద్దు మణుగుతాయి, ఎవరిది వాళ్లకు రిజర్వేషన్లు వస్తాయి. ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా పూర్తిగా అంతా కూడా రాష్ట్రానికి మేలు చేసినామనో లేకపోతే అందరి లెక్కలు తీసినామనో ఇట్లా పాజిటివ్ వస్తుంది అని అందరు అనుకున్నారు. కానీ కులగణన చేసిన తర్వాతనే ఇంకా రచ్చ ఎక్కువ అయినట్టు కనిపిస్తోంది. సో వీటన్నిటికీ కారణం ఏంటి? ఒకటి, ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ కూడా నిన్న రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి బీసీలకు సంబంధించి. ఆ తర్వాత ఇంకా కూడా బీసీ నాయకులు తమ వాయిస్ని పెంచినటువంటి సిచ్యువేషన్. ఎందుకు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన తర్వాత కూడా మరి బీసీలు సంతృప్తిగా ఎందుకు లేరు? ఇవే మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు బీసీ వెల్ఫేర్ నేషనల్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎట్లున్నారు సార్? బాగున్నారా? అంత మంచిదే మేడం. ఓకే ఓకే. కులగణన జరిగింది, అట్లనే డెడికేటెడ్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అయినా సరే మీరు సంతృప్తిగా లేరు. ఎందుకు? రీజన్ అంటే కులగణన దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో ఈ కులగణన చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని మేము స్వాగతించినాం. ఎందుకంటే కులగణన ద్వారా ఎక్కడ ఏ వర్గాలైతే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటు ఉంటాయో ఆ వెనుకబాటుతనం పోవడానికి పరిష్కార మార్గాలు కనుక్కుంటారు. కాబట్టి మొత్తం ఈ మెజార్టీగా ఉన్నటువంటి బీసీ సమాజం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సమాన అవకాశాలు దక్కడం కోసం కులగణన చేయాలని చెప్పి మేము 2.5 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. కులగణన చేయాలని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేసినాం. చివరికి హైకోర్టులో కూడా కేసు వేసినాం. అందుకు అనుగుణంగా ఈ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కులగణన చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మంచి నిర్ణయం, ప్రభుత్వాన్ని కూడా మేము అభినందించాల్సిన అంశం. కానీ కులగణన తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ఇంట్రెస్టు కులగణన జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపించలే. ఎందుకంటే కులగణన అనేది ఒక పెద్ద టాస్క్. ఇది దాదాపు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని లెక్కించాలి. 4 కోట్ల మంది ప్రజల్లో ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇందులో ఏ వర్గాలు ఉన్నారు, వాళ్ళు ఏ పని చేస్తున్నారు, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది, వాళ్ళు ఇంతవరకు కనీసం వార్డు మెంబర్ అయినా అయ్యారా లేదా, వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం ఉందా లేదా, అసలు ఉద్యోగాల ప్రాతినిధ్యం ఏందని చెప్పి రకరకాలుగా సర్వే చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వం ఇట్లాంటి ఒక హిస్టారికల్ టాస్క్ను సీరియస్గా తీసుకోవాలి, నాన్ సీరియస్గా తీసుకుంది. నాన్ సీరియస్గా తీసుకోవడం వల్ల 50 రోజులు చేసిందన్న, 50 రోజులు చేసింది. మీరన్న అంశాలన్నీ కూడా అందులో పూర్తిగా పొందుపరిచింది కదా. 76 ప్రశ్నలు అవును ఇందులో ఈ పొందుపరిచారు. క్వశ్చన్ తయారు చేయడంలో 76 క్వశ్చన్లు తయారు చేశారు. దాంతో అసలుకే ముప్పు ఏర్పడ్డది. ఇలా 76 క్వశ్చన్లో ఇప్పుడు కులగణనలో మొత్తం సమాజం పాల్గొనకపోవడానికి కారణం ఏంది అంటే, అందులో మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా, మీకు ఆధార్ కార్డు ఉందా, మీరు ఐటీ కడుతున్నారా, మీకు ఇండ్లు ఎన్ని ఉన్నాయి, మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మీకు భూములు ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి వ్యక్తిగత విషయాలు, ఆస్తి విషయాలు అన్నీ అడగడం మూలంగా చాలామంది ఏంటంటే, ఇప్పటికే మనం ఫోన్ మాట్లాడితే రింగ్ టోన్లో కేంద్ర హోంశాఖ మంత్రి వాళ్ళు మీరు ఈ ఫోన్ చేస్తే మీరు ఎత్తితే సైబర్ నేరగాళ్ళ వలలో పడతారు, మీరు ఇంట్లో పడతారు, మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పకండి, మీరు వస్తే మెసేజ్కి రిప్లై అవ్వకండి అంటుంది. అంటే ప్రజలందరూ ఏంటంటే ప్రభుత్వం సరైనటువంటి అవగాహన కల్పించకపోవడం మూలంగా కులగణన ఒక ఆర్భాటంతో ప్రకటించింది. కానీ ప్రభుత్వం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో ఫెయిల్ అయింది. అంటే కులగణన వల్ల కేవలం ఈ సామాజిక రిజర్వేషన్లు పొందుతాయి తప్ప కులగణన మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కానీ, కులగణన వల్ల ఇవ్వడంలో మీకు నష్టం లేదని కానీ ఏది కూడా ఒక మ్యాండేట్గా చెప్పలే. ఒక ఆప్షన్గా ఇచ్చింది, ఆప్షన్గా ఇచ్చి వదిలేసింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 300-400 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో విస్తృతమైన ఒక యాడ్స్ ఇచ్చారు పేపర్లలో, టీవీలలో, మీడియాలో. కానీ ఇంత పెద్ద కులగణన చేసేటప్పుడు మేము చెప్పినాం ప్రభుత్వంతో దీని మీద విస్తృతమైన ప్రచారం చేయాలి కాబట్టి, ప్రజలు కూడా ఒక ఉద్యమంలాగా ఒక స్వచ్ఛందంగా పాల్గొనేటువంటి అవకాశం ఇవ్వాలి కాబట్టి దీని మీద విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించాలి, ప్రజలలో వస్తున్నటువంటి సందేహాలకు నివృత్తి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరినాం. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదు. దాంతో పట్టణ ప్రాంతాల, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు 90% పాల్గొన్నారు.
అంటే మైగ్రేటెడ్ ఎవరైతే బతుకు తెరువు కోసం దుబాయో బొంబాయో ఇతర దేశాలు పోయినటువంటి వాళ్ళు తప్ప మిగతా ఎవరైతే స్థిర నివాసం ఉన్నదో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు పాల్గొన్నారు. కానీ పట్టణ ప్రాంతాలకు వచ్చేవరకల్లా మున్సిపాలిటీలో కార్పొరేషన్లో హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇవాళ దాదాపు 50 నుంచి 60% మందే పాల్గొన్నారు. దీనికి ఎందుకు కారణం, దీనికి ఎందుకు వాళ్ళు పాల్గొలేకపోయారు అంటే ఇలా ఆ కులగణన పాల్గొనేటప్పుడు ఎన్యూమరేటర్లో అయితే వాళ్ళ ఇంటికి పోతారో వాళ్ళని రిజెక్ట్ చేశారు. దీనివల్ల మాకు లాభం ఏంది, గతంలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారానే ఇచ్చిన కదా లెక్కలు, మళ్ళీ ఎందుకు వస్తున్నారు, మేము బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే దీనికి బాధ్యులు ఎవరు, ఇలా మీరు లెక్కపత్రం లేకుండా ఎన్యూమరేటర్లు మేము నింపిన ఫారాలు తీసుకుపోతారు, అవి మిస్ప్లేస్ అయితే ఎవడు బాధ్యుడు, అసలు మీరు వచ్చిన వాళ్ళకు ఎక్కడైనా మిస్ చేస్తే ఎవడు బాధ్యులనే ఒక డౌట్లతోటి పాల్గొనలేదు. దానికి ప్రభుత్వం కూడా సరైనటువంటి నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రచారం కలిపింది. దీంతో ఇలా బీసీల జనాభా 60% రావాలి. కానీ కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊసిపోయినట్టు సో మీ డౌట్ ఇలా 60% ఉన్నది 46%. ఎగ్జాక్ట్లీ మీ డౌట్ అక్కడేనా? చాలా మంది పాల్గొనలేదు, చాలా మంది క్వశ్చన్ చేసిర్రు, కాబట్టి అక్కడనే లెక్క తప్పింది, అందుకే మా సంఖ్య తగ్గింది అంటున్నారా? అంటే ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు కులగణన ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు, ఆ సర్వే రిపోర్ట్ అంతా తప్పుల తడుకుంది. ఎందుకు అంటే మొత్తం తెలంగాణలో టోటల్ జనాభా ఇప్పుడు 2011లో దేశవ్యాప్తంగా తీసినటువంటి జనాభా లెక్కలు కానీ లేదంటే 2022లో కేంద్ర ప్రభుత్వం తీసినటువంటి ఆధార్ కార్డుల సంఖ్య కానీ లేదంటే 2024లో ప్రభుత్వం తీసినటువంటి ఓటర్ల సంఖ్య కానీ ఈ మొత్తం లెక్కలు చూస్తే 96% కులగణన అయిపోయిందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 96% అయిపోతే ఇలా 3,64,00,000 మాత్రమే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో జనాభాని కులగణన రిపోర్ట్ చెప్పింది. కానీ ఈ లెక్కలు చూస్తే దాదాపు 4 కోట్ల పైచీలకు తెలంగాణ జనాభా ఉంది. అంటే మిగతా దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇలా మిస్ చేశారు, మిస్సింగ్ చేశారు. అసలు ఆ 40-50 లక్షల మంది ఎక్కడ పోయారు అంటే మీరు చేసినటువంటి కులగణనలో 96% మంది పాల్గొన్నప్పటికీ మరి 3%మే పాల్గొనలేదు చెప్పారు. 3%కి ఇన్ని లక్షల మంది తేడా ఎందుకు వస్తుంది అంటే ఒక 5వ తరగతి విద్యార్థిని అడిగినా కూడా ఈ లెక్కల్లో తేడాలను మనం ఇట్టే పసిగట్టవచ్చు. ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలు తెలంగాణ ఉన్నటువంటి జనాభా లెక్కలకు పొంతన లేదు. 2011లో తెలంగాణ రాష్ట్ర జనాభా అప్పుడే 3,50,00,000 అని చెప్పి 2011లో చెప్పింది. అంటే 14 సంవత్సరాలు 2011 నుంచి 2024 వరకు 14 సంవత్సరాలకు యావరేజ్గా సంవత్సరానికి ఒక 5 లక్షల మంది జనాభా పెరిగినా మీరు చూడండి ఎన్ని లక్షల మంది అవుతారు, 70 లక్షల మంది కావాలి. కానీ ఎక్కడ పోయి జనాభా. అదేవిధంగా ఇలా శ్రీకృష్ణ కమిటీ వచ్చింది తెలంగాణ ఉద్యమ సమయంలో, అప్పుడే బీసీల జనాభా 56% నుంచి 60% అని చెప్పింది. ఆ తర్వాత ఓటర్ల గణన, ఓటర్ల లిస్టు ప్రకారం చూస్తే 3,36,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 1వ తరగతి నుంచి 6వ తరగతి చదివే పిల్లలు ఇలా ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 36 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 62 లక్షల మంది ఉన్నారు. అంటే దాదాపు వీళ్ళు 1 కోటి మంది ఉన్నారు పిల్లలే. అంటే ఓటు హక్కు లేని వాళ్ళే 1 కోటి మంది ఉన్నారు. మరి 3,32,00,000 ప్లస్ ఈ 1 కోటి మంది అంటే 4,30,00,000 మంది కావాలి ఓటర్ల సంఖ్య చూస్తే, వాళ్ళు లేరు. ఆధార్ కార్డు చూసుకుందాం, 2022 కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చినటువంటి డేటాలో 3,89,00,000 ఆధార్ కార్డు ఉన్నాయని చెప్పింది 2022. ఇప్పటి వరకు సంవత్సరానికి ఒక 10% పెరిగినా కూడా 4,20,00,000 ఆధార్ కార్డు అంటే 4,20,00,000 మంది ఉండాలి. అంటే ఇందులోనే సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర కులగణన సర్వే తప్పుడు రిపోర్ట్ అని ఈ లెక్కలు చూస్తే తేలిపోయింది. దీన్ని సవరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. సవరించి ఇవాళ ఏం చేసింది, హిందూ ముస్లింలు బీసీ ముస్లింలు, హిందూ ముస్లింలు బీసీ ముస్లింలు ఉంటారా, బీసీలు బీసీలే. ఇవాళ 2014లో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారమే బీసీలో హిందూ బీసీలే 51% ఉన్నారు. ఇప్పుడు 46% ఎట్లయితారు? అదే మరి అగ్రకులాల జనాభా ఓకే, జనాభా కుటుంబ నియంత్రణ చేసుకున్నారు కాబట్టి రోజు రోజుకు తగ్గిపోతుందని మీరు అనుకుంటే, భారతదేశ జనాభా 2011లో ఇలా 118 కోట్లు, ఇప్పుడు ప్రపంచంలో చైనాను దాటిపోయింది 142 కోట్ల జనాభా. అంటే ప్రతి సంవత్సరం జనాభా రేషియో దాదాపు 22 కోట్లు పెరిగింది. ఇక్కడ
బీసీలేమో 21 లక్షల మంది దగ్గరని చూపించరు. అదేవిధంగా అగ్రకులాలేమో 16 లక్షలు పెరిగిరని చూపించరు. ఎట్లా పెరుగుతుంది? ఈ మాయమంత్రం ఎట్లా చేసారు? ఏ విధంగా పెరుగుతుంది అంటే అసంబద్ధమైన అశాస్త్రీయమైనటువంటి లెక్కలు చెప్పడం మూలంగా ఇలా బీసీలకు జరగరానటువంటి నష్టం జరుగుతుంది. కులగణన చేయకపోయినా పర్వాలేదు, కానీ కులగణన చేసి మీరు తప్పులు లెక్కలు ఎట్లా చెప్తారు? దాని మీద మేము అందుకనే ఆందోళన చేసి ఆ కాగితాలను చింపేసి ఈ కులగణన రిపోర్టు చిత్తు కాగితాలతో సమానం అని చెప్పి మేము ఈ కులగణను మేము తిరస్కరిస్తున్నామని చెప్పి మేము చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము చేసే అటువంటి పని శాస్త్రీయబద్ధంగా ఉండాలి, అదేవిధంగా అథెంటిక్ ఉండాలి. ఎవరైనా కోర్టుకు పోతారు, కోర్టుకు పోతే కోర్టులు నిలబయ్యాయి, మరి చేసి ఏం లాభం? ఇలా బీసీల జనాభా లెక్కలు తగ్గించారని మేము అంటున్నాం, ఎస్సీల జనాభా తగ్గించారని వాళ్ళు అంటున్నారు. ఇలా అగ్రకులాల జనాభా పెరిగింది అంటున్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఎంత తప్పుడు మాటలు మాట్లాడతాడంటే ఆయనే అబద్ధాలు మాట్లాడుతూ ఆయన ఏమంటే కొంతమంది అబద్ధాల సంఘం పెట్టిరు, అబద్ధాల సంఘం వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకతోటి ప్రాపగండం చేస్తారు. మాది ఏం రాజకీయ పార్టీ కాదు, మాది ఇట్ ఈజ్ ఎ సోషల్ ఆర్గనైజేషన్, సామాజిక బాధ్యతతో మాట్లాడే వాళ్ళం. ఏ ప్రభుత్వాన్ని నిందించాలనో, ఏ ప్రభుత్వాన్ని గద్దెక్కియాలనో, ఏ ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. కానీ ముఖ్యమంత్రి గారు అగ్రకులాల 2014లో అప్పుడు కేసీఆర్ గారు తీసినటువంటి సర్వేలో అగ్రకులాల జనాభా 21% ఉందన్నాడు. ఎంత తప్పు! ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు అంత బాధ్యతారహితంగా మాట్లాడవచ్చునా? అగ్రకులాల జనాభా కాదు, ముస్లింల జనాభాలో 12%, ఆ 12% అగ్రకులాల జనాభా 9%, 12 + 9 21% అయింది. దాన్ని 2 మల్టిఫై చేసేసి ఇవాళ 21% అయిందని అబద్ధాలు చెప్తున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు పేరుకేమో బీసీ కులగణన అని చెప్పారు, బీసీ కులగణన చాటును అగ్రకులాల జనాభా లెక్కలు తీసి అగ్రకుల గణన చేశారు. ఇది ఎట్లా సహిస్తాం? ఎట్లా బీసీలకు న్యాయం జరుగుతుంది? బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసి మీరు అన్యాయం చేస్తుంది, మరి ఎవరు న్యాయం చేయాలి? అంటే బీసీలు ఎప్పుడు తరతరాలుగా మోసం పడాలన్నా, తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉండాలన్నా? కాబట్టి ఇదే మా క్వశ్చన్ అనమాట. ఇప్పుడు బీసీలకు సంబంధించిన లెక్క అసంబద్ధంగా ఉంది. ఇప్పుడు మీ రేజ్ చేస్తున్న పాయింట్ కూడా అదే, లెక్క తప్పు, మేము ఎక్కువ ఉన్నాం కానీ తక్కువ చేసి చూపెట్టిండ్రు అనేది మీ పాయింట్. సరే, అది ఒక నిమిషం పక్కన పెడితే, బీసీల లెక్క ఒకవేళ నిజంగా తేలితే అసలు బీసీలు ఓన్లీ రాజకీయంగా ఎదగాలనా, లేకపోతే బీసీలకు కావాల్సింది ఏంది? దాని గురించి ఫైట్ చేస్తుండ్రా, లేకపోతే రాజకీయాల్లో మేము ఉండాల్సిందే అని ఫైట్ చేస్తున్నాం? మెయిన్ ఫైట్ దేనికి అంటే మేడం, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మేము బీసీ సంఘాలు పెట్టింది, బీసీల కోసం ఫైట్ చేసింది వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి కాదు. బీసీలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బీసీలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బీసీలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. బీసీల అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిగా చూడాలి, బీసీల అభివృద్ధిని దేశ అభివృద్ధిగా చూడాలి. బీసీల జనాభా దామాష ప్రకారం విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ మా జనాభా దామాష ప్రకారం మాకు వాటా వస్తుంది. మేము అగ్రకులాలకు వ్యతిరేకం కాదు, ఎందుకంటే తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టినప్పుడు ఎవరు ఏ కులంలో పుట్టేది తెలియదు. ఒక ఆప్షన్ ఇస్తే అరే మేము సామాజిక హోదా గౌరవం ఉన్నటువంటి కులాలు పుట్టాలని అందరూ అనుకుంటారు. కానీ తల్లి కడుపులోకి వెళ్ళి జన్మించినప్పుడు ఎవరు ఏ కులంలో పుట్టేది తెలియదు. పుట్టిన తర్వాత ఎవరు ఎట్లా వ్యవహరిస్తారు అనేది ముఖ్యం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైతే వృత్తి కులాలు ఉన్నాయో, ఏదైతే సేవ చేసే కులాలు ఉన్నాయో, ఈ కులాలనన్నీ బీసీ జాబితాలు చేర్చారు. ఈ కులాలను తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి సేవ చేయించుకోవడం, ఉత్పత్తి చేయించుకోవడం, మాతోటి బానిసత్వం చేయించుకోవడమే తప్ప ఈ కులాలకు రావాల్సినటువంటి విద్యారంగంలో వాట కానీ, ఈ కులాలకు రావాల్సింది ఉద్యోగ రంగంలో వాట కానీ, ఈ కులాలకు రావాల్సినటువంటి రాజకీయ రంగంలో కానీ మా వాటా ఇవ్వడానికి పార్టీలు కానీ ప్రభుత్వానికి ఇష్టపడడం లేదు. కాబట్టి మేమేమన్నాం, ఇతర కులాల వాటా మాకొద్దు, ఇతర కులాల వాటా మాకొద్దు. ఏ కులము జనాభా దామాష ప్రకారం ఉందో వాళ్ళ కులాలకు వాళ్ళ వాటా ఇచ్చేయండి. కానీ మా జనాభా దామాష ప్రకారం మాకు హక్కుగా రావాల్సినటువంటి వాటా ఇస్తే మేము ఇతరులతో సమానంగా ఎదుగుతాము. ఇతరులతో సమానంగా ఎదిగినప్పుడు ఈ కులం పోతుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాలు ఉన్నాయనుకో, పట్టణీకరణ అయినప్పుడు, ఆర్థికంగా ఎదిగినప్పుడు అప్పుడు సామాజిక సమానత్వం వస్తుంది, కులాలు అంతగా పెద్దగా పట్టింపు ఉండదు. అదేవిధంగా కొంత ఎవరు ఏ కులం అనేది కూడా తెలియకుండా పోతుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తాం. కానీ మనిషిని ఆర్థికంగా తోడ్పాటును అందించకుండా, రాజకీయంగా ఎదగడానికి తోడ్పాటును అందించకుండా ఎక్కడి వాడిని అక్కడనే రాజకీయంగా అణిచివేద్దాం, వాడిని సామాజికంగా అణిచివేద్దాం, విద్యాపరంగా అణిచివేద్దాం అంటే ఎన్ని రోజులు ఇట్లా? ఇది దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ప్రభుత్వాలకు మంచిది కాదు. అందుకోసమే సంఖ్యాపరంగా మాకు మా వాటా
దామాషా పద్ధతిన మాకు కావాలంటున్నాం. యా, కానీ యాక్చువల్లీ రిజర్వేషన్ ప్రకారం మీకు తెలియంది కాదు, 50% మించొద్దు రిజర్వేషన్ అని ఉన్నది. సుప్రీంకోర్టే చెప్పింది. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది, మీకు కూడా ఎంతో కొంత ఉన్నది. తర్వాత మీరు 50% దాటి ఇస్తారు అని ఎట్లా నమ్మిండ్రు? అంటే గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లా 42% అంటే ఆనాడే క్వశ్చన్ చేయాల్సింది కదా అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ నోడు ఎట్లా నమ్మి ఎట్లా ఓట్లేస్తారు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని. ఇప్పుడు ఒకటి మేడం, ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల లోపనే కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తాం. అంటే ఒక విషయాన్ని ఒక పార్టీ పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే మేనిఫెస్టోలో పెడుతుందని మేము భావిస్తున్నాం. మేము అప్పుడు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఒక వినతి పత్రం ఇచ్చాం. తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే 9th షెడ్యూల్లో పెట్టి ఈ 50% రిజర్వేషన్ల యొక్క సామాజిక పరిమితి ఏదైతుందో లక్ష్మణ రేఖ గీశారు సుప్రీంకోర్టు. ఏ రిజర్వేషన్లు అయినా సామాజిక రిజర్వేషన్లు 50% దాటొద్దని. మరి ఆ 50% రిజర్వేషన్లు దాటి తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అమలు చేస్తారు. ఆ 50% రిజర్వేషన్లు దాటి ఇలా అగ్రవర్ణ పేదల పేరుతోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అది 50%, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10%, 60% అయినాయి కదా. మరి 50% అనేది కాదు కదా. కోర్టులు కూడా ఏం చెప్తాయంటే అసలు ఇప్పుడు ఇస్తున్నటువంటి 25%, 27%, 30%, ఇప్పుడు ఇస్తున్న రిజర్వేషన్లు కూడా ఏ ప్రతిపదిక మీద ఇస్తున్నారు? ఇప్పుడు మీరు ఇస్తున్నారు కదా, ప్రభుత్వాలు బీసీ వర్గాలకు ఎస్సీ వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తారు. ఎస్సీలకు రిజర్వేషన్లు ఎట్లా రూపొందిస్తారు అంటే వాళ్ళకు ప్రొపోర్షనిటీ రిజర్వేషన్ ఉంటుంది. అంటే వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ పాపులేషన్ జరుగుతుంది, వాళ్ళకి అట్లా ఇస్తారు. బీసీలకు కూడా సుప్రీంకోర్టు నుంచి మొదలుకుంటే హైకోర్టు వరకు వాళ్ళు ఏమంటారంటే మీరు కేంద్రంలో 27% రిజర్వేషన్లు ఇస్తారు, రాష్ట్రంలో 29% రిజర్వేషన్లు ఇస్తారు. ఈ రిజర్వేషన్లు కూడా ఏ ప్రతిపదిక మీద ఇస్తున్నారు అంటే వాళ్ళ డాటా మీ దగ్గర ఉన్నదా? వాళ్ళ డాటా ఉంటేనే కోటా ఇవ్వడానికి మీకు అధికారం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని ప్రతిసారి చివట్లు పెడుతుంది. కాబట్టి ఈ బీసీలకు కోటా దక్కాలంటే 100కు 100% డాటా తీయాలి. ఆ డాటా తీయడం కోసమే ఇలా కులగణన సర్వే చేశారు. కాబట్టి కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేసిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే 9th షెడ్యూల్లో పెట్టిర్రో ఇక్కడ కూడా అసెంబ్లీలో చట్టం చేసి అయ్యా మా దగ్గర ఇంత జనాభా ఉంది, తెలంగాణలో హైయెస్ట్ 60% బీసీ పాపులేషన్ ఉంది, కానీ వీళ్ళకు 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో వీళ్ళకు అందేది మాత్రం అత్యవసర రిజర్వేషన్లు మాత్రమే వీళ్ళకు. కాబట్టి వీళ్ళ జనాభాకు ఈ జనాభాలో కూడా ఇప్పుడు మేము 60% అంటే 60% ఇయ్యరు. బీసీలలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగపరంగా ఎంత వెనుకబాటుతనం ఉంటుందో ఆ లెక్కలు తీసి ఆ వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఈ రిజర్వేషన్లు ఎంత వెనుకబాటుతనం ఉందో అంత వెనుకబాటుతనము మేము రిజర్వేషన్ ఫిక్స్ చేసినాం. కాబట్టి 50% రూల్ అనేది మా రాష్ట్రానికి మినహాయించండి అని అసెంబ్లీలో చట్టం చేస్తే, ఈ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంట్లో కన్సిడరేషన్ చేస్తే, పార్లమెంట్లో చట్టం చేస్తే అప్పుడు ఈ మీరు అన్నట్టు 50% సీలింగ్ అనేది ఎత్తిపోతుంది. ఆ 50% సీలింగ్ ఎత్తిపోవడానికి ఇవన్నీ మార్గాలు. కాబట్టి దీన్ని ఒక మార్గంగా ప్రభుత్వానికి ఈ యొక్క రూట్ మ్యాప్ తయారు చేసి మేము ఇచ్చినాం. కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చింది, ప్రభుత్వాన్ని ఆ విధంగా చేయాలని మేము అడుగుతున్నాం ఇప్పుడు. కానీ అట్లా కనిపిస్తలేదు కదా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక అది సాధ్యం అయితలేదు కాబట్టి మేము ఇస్తాం కదా, మీకు ఎందుకు పార్టీ పరంగా ఇస్తాం కదా అని అంటున్నారు. ఎందుకు ఒప్పుకుంటలేరు? మీకు కావాల్సింది 42% పార్టీ పరంగా కదా ఇప్పటికీ. అంటే ఇక్కడ మేడం 2 విషయాలు ఉన్నాయి. ఒక విషయం పార్టీ పరంగా ఇవ్వాలంటే పార్టీ పరంగా ఒక హక్కుగా ఉండదు. పార్టీ పరంగా యాచించడం, వాడు బీఫామ్ ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు. 2, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరిగాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు సింబల్ మీద జరుగుతాయి. కానీ సర్పంచ్ ఎన్నికలు ఏంటంటే పార్టీలకు అతీతంగా జరుగుతాయి. కాబట్టి అక్కడ పార్టీ లేదు ఒకటి. 2వ విషయం ఏంటంటే ఇప్పుడు 42% మీరు ఇస్తారు. ఒక ఉదాహరణకు ఒక జెడ్పీటీసీ ఇస్తారు. రిజర్వేషన్ల లక్ష్యం ఏంటంటే ఇద్దరు సమానమైనటువంటి సమాన స్థాయి ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన పోటీ జరిగితే ఆ సమాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళలో ఒక బీసీ బిడ్డ గెలుస్తారు. ఎవరు పోటీ చేసినా ఒక బీసీ బిడ్డ గెలుస్తాడు. కానీ మీరు పార్టీ పరంగా ఇస్తుంటే ఉదాహరణకు ఇబ్రహీంపట్నం ఉంది లేదా మునుగోడు ఉంది. మునుగోడు జెడ్పీటీసీగా
కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి ఇస్తుంది. అదేవిధంగా టీఆర్ఎస్ లేకపోతే బీజేపీ డబ్బున్నటువంటి లేకపోతే విపరీతమైన ఖర్చు పెట్టేటువంటి 100 కోట్లు ఉన్నటువంటి ఒక అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక రెడ్డికో లేకపోతే ఒక కమ్మకో లేకపోతే ఇతరులు ఒక వెలమకో ఇచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఇద్దరు సమానుల మధ్యన పోటీ జరగదు. ఒక సమానుడు ఒక డబ్బున్న ఒక పెద్ద ఆయన వాళ్ళ మధ్యన పోటీ జరిగితే ఆ పోటీలు ఎవరు గెలుస్తారు? కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ అనేది అదే మునుగోడులో బీసీ రిజర్వేషన్ అయితే ఏ పార్టీకి వెళ్ళైనా బీసీ నిలబడతాడు. ఏ పార్టీకి వెళ్ళైనా బీసీ నిలబడితే అంతిమంగా 3-4 పార్టీలకు వెళ్ళి బీసీకి టికెట్ ఇస్తే అనివార్యంగా ఒక బీసీ గెలుస్తాడు. కానీ ఇప్పుడు ఒక బీసీకి ఒక పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక దగ్గర బీసీకి ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ రెడ్డికి ఇస్తుంది, ఓ పార్టీ కమ్మకి ఇస్తే ఒక పార్టీ ఇంకో బీసీకి ఇస్తుంది. అప్పుడు సమానుల మధ్యన పోటీ జరగదు. ఆ పోటీ అనేది ఈక్వాలిటీ ఉండదు, పోటీ అనేది అసమానతలు ఉంటాయి. కాబట్టి మేమంటున్నామంటే ఒకటి యాచించడం కాకుండా చట్టబద్ధంగా కావాలి, ఒక హక్కుగా కావాలి, 2 సమానుల మధ్య కావాలి, తర్వాత ఎవరు గెలిచినా బీసీగా రావాలి. ఇప్పుడు 32 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి, రిజర్వేషన్లు ఉంటే 32లో దాదాపు 18 జిల్లా పరిషత్ చైర్మన్లు బీసీకి వస్తాయి. 574 మంది జెడ్పీటీసీలు ఉన్నాయి, 574 మంది ఎంపీపీలు ఉన్నాయి. రిజర్వేషన్ ఉంటే 574 మందిలో దాదాపు 270 మంది బీసీలు అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 5740 ఎంపీటీసీలు ఉన్నాయి, అందులో దాదాపు 3000 మంది ఎంపీటీసీలు బీసీలు అయ్యే అవకాశం ఉంటుంది. 12840 మంది సర్పంచ్లు అయ్యే అవకాశం ఉంది. 12840 మందిలో ఒక 6000 మంది రిజర్వేషన్ ఉంటే 6000 మంది సర్పంచ్లు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు రిజర్వేషన్ లేకపోతే ఇవాళ మళ్ళా వార్డు మెంబర్లు గారు, బీసీలు సర్పంచ్లు గారు, ఎంపీటీసీలు గారు, ఎంపీపీలు గారు, కౌన్సిలర్ గారు, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, అదేవిధంగా వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అగ్రకులాలు అవుతారు తప్ప బీసీలు కారు. కాబట్టి బీసీలకు రాజకీయంగా సామాజిక న్యాయం జరగాలి. అగ్రకులాలు అంటే మీరు అగైన్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? రెడ్డిలు. ఎందుకు అట్లా అంటే మామూలుగా రెడ్డిలను తిడితే అంటే బీసీలు ఏకమైతారు అనుకొని తిడుతున్నారా, లేకపోతే మోటివ్ ఏంటి? మేము 100% రెడ్డిలను తిట్టము. రెడ్డి సోదరులు కూడా మా సోదరులే. ఇలా వార్డు మెంబర్ కానటువంటి రెడ్డి సోదరులు ఉన్నారు, సర్పంచ్ కానటువంటి రెడ్డి సోదరులు ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా రెడ్డిలంటే పైసలు రెడ్డిలంటే మేమందరినీ ఒకటే ఒక కులాన్ని చూసి పెద్ద స్టేజ్ మీద అదే మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది. మీరు కూడా ఆ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి. లేదు, నేను ఆ స్టేజ్ మీద లేను, ఆ స్టేజ్ మీద లేను, ఆ వాక్యాలతో నాకు సంబంధం లేదు. ఇక్కడ నేను ఏ కులాలకు వ్యతిరేకం కాదు. రెడ్డిలు అయినంత మాత్రం రెడ్డిలు కూడా పేదవాళ్ళ కోసం పోరాడిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాడిన వాళ్ళు గొప్ప వ్యక్తులు ఉన్నారు. నక్సలైట్ ఉద్యమంలో పెద్ద కులాల బుట్టి తమ ఆస్తుల్ని తల్లిదండ్రులను వదిలిపెట్టి పేద ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంతకు ముందు మాట్లాడినట్టుగా బీసీలు అంటే సామాన్యుడు, మిగతా అగ్రకులాలందరికీ కూడా పైసలు ఉన్నోళ్ళు అన్నట్టుగా మాట్లాడిండ్రు. మొన్న స్టేజ్ మీద నుంచి మెసేజ్ ఏం పెట్టిండ్రు? మేము అసలు బీఆర్ఎస్ పార్టీనే కొనే అంత పైసా బీసీల దగ్గర ఉంది అన్నారు. అంటే ఇప్పుడు తను ఏ ఉద్దేశంతో మాట్లాడిండో నాకు తెలియదు. ఇప్పుడు బీసీలలో 100 మంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఎవరైనా కావచ్చు, బీసీలు ఎవరైనా సీఎం కావచ్చు, ఇతర కులాలు సీఎం అయినంత కావచ్చు, కానీ బీసీలుగా అయ్యే అవకాశం లేదా? బీసీలు కూడా కావచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనము దీనికి ఒక చారిత్రాత్మక నేపథ్యం చూడాలి. భూములు ఎవరికి ఉన్నాయి, సంపద ఎవరికి ఉన్నాయి. గతంలో మా వాళ్ళు చదువుకోలేదు, మా వాళ్ళకు చదువు లేదు, జీతాలు ఉన్నారు, పశువుల కాసే కాడు ఉన్నారు, వృత్తి పనులు చేసే కాడు ఉన్నారు, బట్టలు ఉతికే కాడు ఉన్నాం, క్షవరాలు చేసే కాడు ఉన్నాం, బట్టలు నేసే కాడు ఉన్నాం, కుమ్మరి పనులు చేసే కాడు ఉన్నాం, గొర్రెల కాసే కాడు ఉన్నాం, పాలు వితికే కాడు ఉన్నాం. ఈ సమాజాన్ని బతికించడంలో మా అంత శ్రమ ఎవరు చేయలే. మేము ఉత్పత్తి చేసి సమాజాన్ని సాధినాం, మా శ్రమ చేసి అదేవిధంగా సేవ చేసి ఈ సమాజాన్ని సాధినాం. కానీ ఏ కులాన్ని కూడా మేము ఎప్పుడు దూషించాలి, ఇప్పుడు కూడా దూషించాం. కానీ ఇలా మాకు చదువు లేకపోవడంతో గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నటువంటి అగ్రకులాలు ఉన్నాయో గ్రామంలో ఉన్నటువంటి భూములన్నీ వాళ్ళ పేర్లు రాసుకున్నారు. వాళ్ళకు చదువు వచ్చింది కాబట్టి భూములన్నీ వాళ్ళు రాసుకున్నారు. భూముల ద్వారా ఉద్యోగాలు పొందిరు, చదువు నేర్చుకున్నారు, జ్ఞానం పొందిర్రు, తర్వాత పరిశ్రమలు పెట్టారు, రాజకీయ రంగంలో చేశారు, ఐటీ పరిశ్రమలు పెట్టారు. ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపారాలు మీరు చూడండి, ప్రపంచంలో ఉన్న వ్యాపారాలలో బీసీలు ఎవరైనా ఉన్నారా? మీడియా పెట్టిన దాంట్లో ఎవరైనా బీసీలు ఉన్నారా? ఐటీ పరిశ్రమలు పెట్టిన దాంట్లో ఎవరైనా బీసీలు ఉన్నారా?
అదేవిధంగా అసెంబ్లీలో ఇప్పటి వరకు 28 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 28 మంది ముఖ్యమంత్రుల్లో ఒక్కరైనా బీసీ వాళ్ళు ఉన్నారా? ఇలా 6 కమ్మలయ్యారు, అది 12 మంది రెడ్డి అయ్యారు, 2 వెలమలయ్యారు, ఒక్క వైశ్యుడైండు రోషయ్య గారు, అదేవిధంగా ఒక ఎస్సీ టీ అంజయ్య గారు అయ్యారు. బీసీలు 60% ఉన్నారు. 136 కులాల నుంచి ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలే. దానికోసమే మా నోటికాడి ముద్దను గద్దొచ్చి కోడిపిల్లని వేసుకపోయినట్టు ఎవరైతే మా వాటను తన్నుకపోతున్నారో, ఎవరైతే డబ్బు దర్పంతో అగ్రకుల ఆధిపత్యాన్ని, అగ్రకుల పేదలు కాదు అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రదర్శించి మమ్మల్ని రాజకీయంగా అణచివేస్తున్నారో వాళ్లకు మాత్రమే వ్యతిరేకం తప్ప మేము 100% పేద రెడ్లకు మాతో కలిసి రెక్కల్లో డొక్కల్లో మా చేను పక్క పంటి చిలక పక్క పంటి మా గ్రామంలో వాయు వరుసలు పెట్టుకునేటువంటి మేము రెడ్లకు వ్యతిరేకం కాదు. మా క్లాస్మేట్లు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాయు వరుసలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్లకు 100% వ్యతిరేకం కాదు. ఎవరైతే రాజకీయ వాటను దనకపోతున్నారో, ఎవరైతే వాళ్ళు రెడ్లలో కూడా పేదవాళ్ళకి ఎవరికి అవకాశం ఇస్తున్నారు? జానారెడ్డి ఉంటే జానారెడ్డి కుటుంబంలో వాళ్ళే ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఉత్తమ్ కుమార్ కుటుంబంలో వాళ్ళే ఉంటారు, కేసీఆర్ ఉంటే కేసీఆర్ కుటుంబంలో వాళ్ళే ఉంటారు. ఎవరైతే అగ్రకులాలు ఉన్నారో వాళ్ళ కుటుంబాల మాత్రమే సపరివార సమేతంగా వాళ్ళకే అవకాశాలు ఇస్తారు తప్ప మిగతా వాళ్ళకి ఇస్తారు, ఇచ్చినా తక్కువ శాతం ఇస్తారు. అదే బీసీలకు ఇవ్వాలంటే ఇస్తలేరు. అందుకోసమే మా పోరాటం తప్ప ఎవరిని తిడితేనో, ఎవరిని దూషిస్తానో, ఎవరిని మనసు గాయం చేస్తానో బీసీలకు రాజ్యాధికారం వస్తుందంటే నా దృష్టిలో నేను వ్యక్తిగతంగా దానికి దూరం. మా బీసీలకు కూడా ఇతర వర్గాలతో ఎదిగిన వాళ్ళతో అవకాశంగా ఎదగాలి, దానికి అవకాశాలు కల్పించాలి. అవకాశం కల్పించడం మాకు ఒక హక్కుగా ఉండాలి. ఈ సహజ వనరులు సంపద మాది, ల్యాండు, మైను, వైను, ఈ పరిశ్రమలు మొత్తము సహజ వనరులు కాబట్టి అందరి చేతులకు రావాలి. మనిషి సమానంగా జీవించే అవకాశం రావాలి, సమానంగా చదువుకునే అవకాశం రావాలి, సమానంగా ఉద్యోగం చేసే అవకాశం రావాలి, సమానంగా రాజకీయం చేసే అవకాశం రావాలనే తపన తప్ప ఇతర కులాలకు మేము 100% వ్యతిరేకం కాదు. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడినట్టుగా మొన్న తీన్మార్ మల్లన్న సభకి మీరు పోకపోయిండొచ్చు, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయినింగ్ దాంట్లో వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఆయన పక్కనే ఉన్నారు కదా. ఉన్నారు కదా. ఒక బీసీ అభ్యర్థి పూల రవీందర్ గెలిపించాలని పోయినాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈడబ్ల్యూఎస్ రద్దు కావాలి అని అంటే బీసీ లీడర్ గెలవాలి అంటున్నారు. అవుతుందా అది? అంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఎందుకట్లా ఐఐటి చెప్పాలి కానీ అట్లా అబద్ధాలు ఎట్లా చెప్పగలరు? పార్లమెంటులో చట్టం చేసేటప్పుడు నరేంద్ర మోదీ గారు ఈడబ్ల్యూఎస్ చట్టం చేసినప్పుడు ఏ రాష్ట్రాలకు వదిలేశాడు ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు తమిళనాడులో ఉంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తలేరు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడనైనా కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నిజమైన పేదవాళ్ళకి అందాలి. ఇప్పుడు బెంజి కార్లో ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని పేద రెడ్డికి, పేద వైశ్యకు, పేద బ్రాహ్మణునికి వాళ్ళకు వస్తలేదు. ఎవరైతే రాజకీయంగా పలుకుబడి ఉన్నారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజీగా తెచ్చుకోగలుగుతున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి. కాబట్టి ఈడబ్ల్యూఎస్లు కూడా ఏబిసిడి వర్గీకరణ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కూడా పేదరికం ఆధారంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇంతకుముందు చెప్పిన బీసీల పాపులేషను 60% అంటే 60% రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ కూడా ఇలా మ్యాక్సిమం 10%, 10% అనలే, అప్ టు 10% అన్నారు. అంటే ఈ రాష్ట్రంలో అగ్రకులాల జనాభా ఎంత, అందులో పేదవాళ్ళు ఎంత, వాళ్ళకు జెన్యున్గా అందాల్సిన ఎంత లెక్కలు తీసి అందులో కూడా ఏబిసిడి వర్గీకరణ, ఒకటే కులం అనుకపోకుండా అందులో కూడా ఏబిసిడి వర్గీకరణ పెట్టి ఒక పేద వయసు, మా ఊరే ఉంది కోమటోళ్ళు, వాళ్ళు తినడానికి తిండి లేదు, మా ఊరు కోమటోళ్ళు వయసులు కాలేజీలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు, ఆయనకు నెలకు 8,000 వస్తే బతకలేకపోతున్నాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మూలంగా ఉద్యోగం వస్తే అట్లాంటి వాళ్ళకు రావాలి. కానీ ఒక కులమే, అందులో ఒక కులంలో కూడా డబ్బున్నటువంటి ఆ సంపన్న వర్గాలు తన్నుకపోవడానికి అవకాశం లేదు. కాబట్టి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చిన తర్వాత అగ్రకులాల్లో కూడా పేదవాళ్లకు ఎవరన్నా ఉంటే ఇవ్వాలన్నమే తప్ప మేము ఇతర కులాలకు వస్తే మాకు కడుపు మంట లేదు, ఇతర కులాలు ఎదిగితే మాకు ఈర్ష్య లేదు. సమానం వాళ్ళు ఎవరున్నారో, ఈ సమాజంలో ఎవరున్నారో వాళ్ళకి సమాన అవకాశాలు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు లాస్ట్లీ అంటే డెడికేటెడ్ కమిషన్ అయితే ఒక నివేదిక ఇచ్చింది. ఎస్ మేడం. మరి ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా నివేదిక మీకు అంటే ఇది న్యాయం జరగదు, ఇక బయట అందులో కూడా లొసుగులు ఉన్నాయి పక్కాగా, నో డౌట్ బీసీలు మేము మోసపోబోతున్నాం అనేది ఫిక్స్ అయినట్టున్నారు మీరు. అందులో భాగంగానే ఐ థింక్ మీ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు అనుకుంటా. ఏం చేయబోతున్నారు మేడం? ఇప్పుడు కులగణన రిపోర్టును తప్పుల తడక చేశారు. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ నియమించినప్పుడే ప్రభుత్వం ఆ జీవోలని ఏమిచ్చిందంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% ఎక్సీడ్ కాకుండా మీరు రిపోర్ట్ ఇవ్వండి అన్నది. అంటే జీవో ఇచ్చినప్పుడే వాళ్ళకి చేతులకు బేడీలు వేసేసింది.
మీరు 50% లోపే ఇవ్వాలి కాబట్టి ఇంకా డెడికేటెడ్ కమిషన్ ఏదో ఇస్తుంది, అదేమో ఉద్ధరిస్తుంది, దానివల్ల బీసీలకు ఏమో ఒరుగుతుంది, దానివల్ల ఏమైనా ఉంటుంది అనేది మాకు నమ్మకం లేదు. ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ అయినా తెలంగాణలో సామెత ఉంది, ఏ అయితేంది మూతి పనులు రాలగొట్టుకోవడానికి. ఇవాళ ఏ సర్వే అయితేంది, ఏ డెడికేటెడ్ కమిషన్ అయింది, ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉండాలి, చేయాలన్నటువంటి ఒక కమిట్మెంట్ ఉండాలి. అట్లా అయితేనే చేసేటువంటి రిపోర్టు. దేశంలో కమిషన్లు 100 రిపోర్టు ఇచ్చినాయి. మండల కమిషన్ ఇచ్చారు, అమలు చేయలే. మురళీధర్రావు కమిషన్ సిఫార్సులు ఇచ్చారు, అదే అమలు చేయలే. అనంతరామ కమిషన్ ఇచ్చారు, అదే అమలు చేయలే. కాబట్టి ఎన్నో కమిషన్లు సిఫార్సులు ఇచ్చినా కూడా దాన్ని చెత్తబుట్టలు పడేసారు. ఇప్పుడు ఇచ్చినటువంటి డెడికేటెడ్ కమిషన్ వెంకటేశ్వరరావు కమిషన్ కూడా వారు కూడా నిన్న ఇచ్చినటువంటి సిఎస్ గారికి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏముంది, ఇవాళ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషి ప్రకారం ఇచ్చి మిగిలింది ఏమని ఉంటే బీసీలకు ఇవ్వండి అంటే వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టి పెట్టాలి, వాళ్ళకి ఇవ్వాల్సిందే. మిగిలింది ఎంగిలి మెతుకులు ఉంటే బీసీలకు పారేయండి అని చెప్పింది. అంటే ఇదేమన్నా న్యాయమా, ధర్మమా? మా జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఫిక్స్ చేసి మాలో సామాజిక వెనుకబాటుతనం ఎంత ఉందో ఆ వెనుకబాటుతనం ఆధారంగా ఫిక్స్ చేసి రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత డెడికేటెడ్ కమిషన్. కానీ డెడికేటెడ్ కమిషన్ కొండందవి ఎలకని పట్టినట్టు ఏదో రాగం తీసింది, తర్వాత ఏమి ఇచ్చింది, తుస్సు అనిపించింది. కాబట్టి ఈ డెడికేటెడ్ కమిషన్లతోటి మా బతుకులు మారాయి, మాకు రాజకీయ అవకాశాలు రావు. ఈ డెడికేటెడ్ కమిషన్లు కాకుండా సమగ్ర కులగణన మీద అసెంబ్లీలో చట్టం చేయాలి, అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటుకు పంపించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళి, ఇవాళ తమిళనాడులో జయలలిత గారు ముఖ్యమంత్రి, జయలలిత గారు అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి. ఆమె తమిళనాడులో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ రిపోర్టుని తీసుకొని పోయేటప్పుడు చెన్నై విమానాశ్రయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. మళ్ళీ బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషి ప్రకారం పెరిగినాకనే చెన్నైలో అడుగు పెడతా, అప్పటిదాకా పెట్టనని శపథం చేసిపోయి పివి నరసింహారావు గారిని ఒప్పించి పార్లమెంట్లో చట్టం చేసి తమిళనాడులో ఇలా 69% రిజర్వేషన్ అమలు చేసింది బీసీలకు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి డెడికేషన్ కమిషన్ రిపోర్టు కాలే, కులగణన తప్పులు తడుకుంది, వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ అంటారు. అంటే మీ చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? కాబట్టి చిత్తశుద్ధితోటి వ్యవహరించాలి, ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. బీసీలంతా ఇలా రాజకీయంగా చైతన్యమయ్యారు. ఈ బీసీ ఉద్యమంలో యువకులు చేరారు. ఎన్ని రోజులు ఇలా అవమానపడాలి, ఎన్ని రోజులు అన్యాయం పడాలి అని చెప్పి ఒక్కొక్కరు రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అన్నా మీరు పోరాడని అంటారు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి అసెంబ్లీలో చట్టం చేయించి 42% రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు జరపాలనే ఒక డిమాండ్ పెట్టి మేము ఈ చలో హైదరాబాద్ పిలిపినేయబోతున్నాం. ఇవాళ వేల మందిని హైదరాబాద్ గదిలిచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మా కార్యాచరణ ఈ 15 రోజులనే ఉంటుంది. ఈ 15 రోజులే కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇవాళ బీసీలు అంటే ఏంది, బీసీలతో పెట్టుకుంటే ఏమవుతుంది, బీసీలతో పెట్టుకున్న గతంలో నెదురుమల జనార్దన్ పెట్టుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిండు. బీసీలతో పెట్టుకున్నటువంటి కేసీఆర్ ఇలా చింతమడకల చింత చెట్టు కింద కూర్చొని చింత చేస్తున్నాడు. వీళ్ళు కూడా బీసీలతో పెట్టుకుంటే అదే గుణపాఠం వస్తుంది విధంగా మా ఉద్యమ కార్యాచరణ. అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికలకు పోయిందనుకోండి, ఏమైతుంది? స్థానిక సంస్థలకు ఎన్నిపోతే ప్రజాక్షేత్రంలో చూసుకుంటాం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇది బీసీల ద్రోహుల పార్టీ. దీన్ని నమ్మించినందుకు బీసీలను అడ్డంగా తడి గుడ్డతోటి గొంతు కోసింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇలా రాజకీయంగా బొందబెట్టాలని పిలుపునిస్తాం. ఎక్కడ బీసీ ఉంటే అక్కడ ఎక్కడ బీసీలు ఉంటే అక్కడ వేయాలని చెప్తాం. అది బీఆర్ఎస్ బీసీనా, కాంగ్రెస్ బీసీనా, బీజేపీ, మాకు పార్టీలు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ బీసీల రాజకీయ ప్రాతినిధ్యం తక్కువైంది కాబట్టి బీసీలు కనీసం ఎట్లా అసెంబ్లీ సీట్లు మాకియ్యరు, పార్లమెంట్ సీటుకు అసలు దగ్గరికే రానియరు. మేము అసెంబ్లీలో కుర్చీలు బెంచీలు చేసినప్పుడు ఉన్నాం, అసెంబ్లీలో రాళ్ళెత్తి మా వడ్డరోళ్ళు మా సగరు ఉప్పరోళ్ళు బిల్డింగ్ కట్టినప్పుడే పోయినాం తప్ప అసెంబ్లీలోకి రానియరు, పార్లమెంట్కి రానియరు. కనీసం ఈ లోకల్ బాడీలన్నా సర్పంచో, ఎంపీడీసో, జెడ్పీడీసో, ఎంపీపో, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ సమగ్ర కుటుంబ సర్వే చేసి మోసం చేసింది బీఆర్ఎస్ అన్నారు. అసలు కులగణన సర్వేనే అసలు చేయమని బీజేపీ చెప్పేసింది. మిగిలింది ఒకటి కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా ఎదిరిస్తున్నారు. మరి బీసీలు ఎటువైపు అంటే ఏం చెప్తారు? మేము రాజకీయ పార్టీల ఖచ్చితంగా ఎవరు మేలు చేస్తే వారిని గుండెలు పెట్టుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తున్నది కాబట్టి రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలని చెప్పినాం. కులగణన చేసింది కానీ తప్పుల తడకతో చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇవాళ తప్పుదిద్ది
తప్పు తెలుసుకొని దీన్ని సమీక్షించాలంటున్నాం, దీన్ని సరిదిద్దాలంటున్నాం. సరిదిద్దే అవకాశం రేవంత్ రెడ్డి గారి చేతులు ఉంది. ఓకే. పెద్ద ఇప్పుడు సంఖ్య చూపించడంలోనే తప్పు చూపించారు. మీకు అసెంబ్లీలో పెట్టేదైతే మీ చేతిలో ఉంది కదా, కాబట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టండి. అప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టి పార్లమెంట్కి పంపిస్తే మేము కాంగ్రెస్ పార్టీని అప్రిషియేట్ చేస్తాం.